దీప నీకడి గలీజ్ వాసన వస్తుంది. ఎందుకు చూస్తున్నావు మరి? అటు ఇటు పో. కాలువలో స్నానం చేసిరా, కంపు కొడతాను నాకు అసలు. నచ్చకపోతే చూడకని చెప్పినా కదా, ఎందుకట్లా నన్ను బదలం చెప్తా? చెప్పడం తప్ప ఎందుకట్లా మాట్లాడుతావు? నేను అంత ఇష్టం లేదా నీకు? దీపా, కార్తీక్ ఎందుకట్లా లొల్లి పెట్టుకుంటారు? మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి మనం అందరం. ఎందుకట్లా లొల్లి పెట్టుకున్నాడు? చూడు, మన ఓనర్ పిలుస్తాడు, రార్రి ఏమన్నా ఎత్తడు కావచ్చు. మన ఓనర్ అప్పుడప్పుడు గట్లనే పిలుస్తాడు మన వీడియోలు తీసుకోవడానికి. అతనికి మన వీడియోలు అంటే చాలా ఇష్టం. మనకు డబ్బింగ్ చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు ఇతను. ప్రతిరోజు కాకుండా మన అందరికీ భోజనాలను ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు కానీ. అందరిని మంచిగా చూసుకుంటాడు మన ఓనరు. ఏ సురేష్ ఖానాల్లో ఓనర్ అమ్మ వచ్చింది, అటువో, ఈ గల్లీలోకి రావద్దు, ఇది మా గల్లీ. ఏమోనట, మీ వాడకత్తే మీ కుక్కలు ఊరుకుంటాయి మమ్మల్ని చూసి? మా వాడలకు వచ్చి అంటారు, పోర్రి. ఏమైంది దీప, ఏంటి లొల్లి? ఆ సురేష్ గణల్లో ఉండరమ్మని అవన్ ఏమనకు, మళ్ళా సురేష్ గణాల గ్యాంగుని మన దిక్కు పంపుతుంది. ఏ ఉండరమ్మ పిలుస్తుంది, పోదాం పార్రి. నాకు శాతం అయితే లేదు, ఈయన కూర్చుంటా, మీరు పోయి తినండి. నువ్వు పోవా దీప, ఈయన కూర్చున్నావు. నేను ఇందాకనే పక్క గల్లీలో భోజనం తినొచ్చిన. నాకు కూడా పోవాలని లేదు, బట్ నాకు కొంచెం ఆకలి అవుతుంది, పోయి తినత్తా. సరే అయితే పోయి రాపో, నాకు కూడా అవుతుంది. దా దీప, ఆ సురేష్ గణంలో ఉండరమ్మ తిట్టినావు కదా, ఇప్పుడు వాళ్ళ గ్యాంగును పంపింది. ఇప్పుడు పొయ్యి నువ్వే బరకాలి వాడిని, నాకైతే శాతం అయితే లేదు. ఈ దీప ఉన్న కాడు ఉండదు, ఎప్పుడు అందరినీ గెలుక్కుంటూ ఉంటుంది. మనకే అసలే స్థానం లేదంట ఇక్కడ. ఏహే ఆపండి, ముందు శత్రువుని ఎదుర్కోండి, ఆ తర్వాత నన్ను తిరుగుతురు కానీ. పట్టురా పట్టురా, ఎయ్యురు వాణ్ణి, పదండి పదండి, ఎయ్యూరి ఎయ్యూరి, పట్టురి పట్టురి పట్టురి. ఇయ్యాల వాడు మనకు దొరకాలి, అని నున్నగా బరకెయ్యాలి. పోతారు చూడు, వాళ్ళకు వాళ్ళే చూసుకుంటారు, మనల్ని వెళ్తారు, వాళ్ళే పోతారు, ఏందో ఏమో. హే దీపా, దా, వాడు పోయినట్టున్నాడు, మిమ్మల్ని దెబ్బకు భయపట్టినట్టున్నారు. మీరు ఎంతసేపు ఉంటారు? ఇట్రార్రి, నాకైతే సాతనైతే లేదు, ఏందో ఏమో, మీరు తిరుగుతూనే ఉంటారు.